హలో పీపుల్. ఈరోజు నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ జాబ్‌కి అయితే మనకి ఏ ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. అండ్ ఎగ్జామ్ కూడా ఉండదు. డైరెక్ట్ సెలక్షన్ అనేది కూడా ఉంటుంది. సో, ఇక్కడ మనకి డీఆర్‌డీఓ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు వాళ్ళ అఫీషియల్ సైట్‌లో. సో, దీనికైతే మనకి ఎనీ డిగ్రీ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, డిగ్రీ వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో, వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడొచ్చు. అండ్ వీడియో కూడా ఎండ్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా అప్లై చేయాలి అనే అన్ని డీటెయిల్స్ అనేది ఇన్ డీటెయిల్‌గా అయితే షేర్ చేశాను. హలో ఎవ్రీవన్. ఈరోజు కూడా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇదైతే కంప్లీట్లీ మనకి జాబ్ అయితే మనకి ఏ రిటర్న్ టెస్ట్ ఉండదు. ఏ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవుతే చాలు. సో, మనకి ఇక్కడ డేట్ అండ్ వెన్యూ టైం అనేది కూడా అన్ని డీటెయిల్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకు వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి 6th June 2026 సాటర్డే రోజు అయితే ఉంటుంది. అండ్ రిపోర్టింగ్ టైం కూడా ఇచ్చారు. అండ్ వెన్యూ వచ్చేసి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, డిఆర్డిఓ, సివి రామన్ నగర్, బెంగళూరు, కర్ణాటక 560093 అన్నమాట. సో, ఇక్కడ మనకి క్లియర్ గా వాళ్ళ డీటెయిల్స్ అడ్రస్ అనేది కూడా ఇక్కడ ల్యాండ్ మార్క్ కూడా ఇచ్చారు. మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసి చూడండి, బస్ నెంబర్ కూడా క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే వాకర్ ఇంటర్వ్యూ అనేది ఆ, వెళ్ళాలనుకుంటున్నారో సో ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, ల్యాండ్ మార్క్ ఇచ్చారు. ఒకసారి అయితే క్లియర్ గా చూసేసి ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో, ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఇంటర్వ్యూ అన్నమాట. సో, మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇది కంప్లీట్లీ వాక్ ఇంటర్వ్యూ కదా, మనకి వేకెన్సీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మనకి గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్ వాళ్ళకైతే టోటల్ అన్ని బ్రాంచెస్ తో కలిపి 75 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళకైతే 20 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అన్ని బ్రాంచెస్ తో కలిపి. ఐటీఐ ట్రేడ్స్ వాళ్ళకైతే 25 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ నాన్ టెక్నికల్, సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు బీకామ్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, బీఏ ఫైనాన్స్ బ్యాంకింగ్, బీసీఏ, బీబీఏ, సో ఇలా అయితే మనకి టోటల్ అప్రెంటిస్ వేకెన్సీస్ వచ్చేసి 150 అన్నమాట. సో, ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, వెంటనే అప్లై అయితే చేసేయండి. సో, ఇది కంప్లీట్లీ 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ అన్నమాట. సో, ఎవరైతే నాబ్స్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యారో వాళ్ళు ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇది కంప్లీట్లీ 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ అన్నమాట. సో, యాజ్ పర్ మనకి దీనికి 1 year ట్రైనింగ్కి స్టైపెండ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి అయితే క్లియర్గా ఈ పీడిఎఫ్ చదివేసి ఈ జాబ్కి అనేది అప్లై అయితే చేసేయండి. అండ్ అందరికీ ఆపర్చునిటీ అనేది కూడా ఇస్తున్నారు, బీటెక్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి. సో ఇలా మనం డాక్యుమెంట్స్ సో మనం ఇంటర్వ్యూకి డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకెళ్లాలని ఇక్కడ మెన్షన్ చేశారు, నాబ్స్ ప్రొఫైల్ ప్రింట్అవుట్ అనమాట, 10th మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్, ఇంకా మనకి మార్క్ షీట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అన్ని సెమిస్టర్ ఇయర్ వైజ్ అయితే మార్క్ షీట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ సర్టిఫికేట్, ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్, సో అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ కూడా తీసుకెళ్ళాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా మనం ఆధార్ కార్డ్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అని కూడా ఇచ్చారు. అండ్ 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మనం ఇలా సర్టిఫికేట్స్ అనేది ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒకసారి అయితే సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ కంప్లీట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని క్లియర్గా తీసుకుని అయితే వెళ్ళండి వాళ్ళు ఇచ్చిన లొకేషన్కి. అండ్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా hrd.gtre@government.in అనేది ఇక్కడ దానికి మీరు ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా మీరు పోస్ట్ చేయొచ్చు ఈమెయిల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అప్రెంటిస్ ట్రైనీ అని కూడా ఇచ్చారు కదా. సో రిజిస్ట్రేషన్ వాకిన్ ఇంటర్వ్యూకి ఇది తీసుకెళ్లాల్సి ఉంటుందని. సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ బ్లాక్ లెటర్స్లో రాయాలి, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, సో ఇలా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో కేటగిరీ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, జనరల్, డిప్లొమా, ఐటీఐ అయితే ఐటీఐ, సో క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్గా అయితే ఇవి అన్ని చూసుకోండి. ఒకసారి పీడిఎఫ్ అయితే చదివేసి క్లియర్గా చూసి మనం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి.
ఇక్కడ నాట్స్లో మనము ఎన్రోల్ అయ్యాక మనకి ఇక్కడ ఒక ఐడి నెంబర్ అనేది ఉంటుంది. సో దానికి ఐడి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ క్యాండిడేట్ నేమ్ అండ్ ఏ బ్రాంచ్కి అయితే అప్లై చేస్తున్నారో అది అండ్ ఈ విధంగా మనము అప్లై అయితే చేయాలి. సో ఇది కంప్లీట్లీ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అండ్ 1 year అనేది ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దాని తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేట్ మనకి అనేది ఫర్దర్గా మనకి డిఆర్డిఓ జాబ్స్కి ఏదైనా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఎవరైతే ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో జాబ్కి అనేది హ్యాపీగా అప్లై చేస్తూ బీటెక్ డిగ్రీ ఎవరైనా అప్లై చేసేయచ్చు అండ్ మనకి స్టైపెండ్ కూడా గవర్నమెంట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు.